నీ మనసును ఎరిగి నీ మనసులో ఉన్న భావనను గుర్తించగలిగిన, నీ కొరకై సహాయం చేయగలిగిన దేవునికే మొరపెట్టుకుంటున్నావా? లేకపోతే అనవసరమైన వాళ్ళందరూ చెప్పుకుంటున్నావా? మీ ఆయన పనులకు చెప్పుకుంటువి, మీ అన్నదమ్ములకు చెప్పుకుంటువి. ఓ రోజు ఒక 1 లీటర్ పాలు పోస్తాడంట. నేను నవ్వుకుంటున్నానండి. రోజు ఒక 1 లీటర్ పాలు పోస్తాడంట. ఆ పాలు పోసాయని కూడా కూర్చోబెట్టి చెప్తివి. ఏంటి? నీ ఇంట్లో ఉన్న సోదు మొత్తం చెప్తివి. ఏమన్నా తీరుతుందా? ఏమంటే నేను ఒక మాట చెప్పనా, ఎంతమందికి చెప్పిన నీవు ఒక్క అర్ధగంట వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రభుత్వం చెప్పుకుంటే నీవు మొరపెట్టగానే నీకు ఆయన ఉత్తరం ఇచ్చిండేవాడు కదా. ఆయన కదా నీ మొర ఆలకించే దేవుడు, ఆయన కదా నీ కన్నీడు తుడిచే దేవుడు, ఆయన కదా నీకు విడుదల విజయాన్నిచ్చి నడిపించగలిగిన శక్తి గల దేవుడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, ఆయన సియోనులో నుండి నీ మొర వింటాడు. నీ మొర వినగానే ఆయన నీకు ఉత్తరమిస్తాడు. జనమా, నీవు చెన్నడును కన్నీళ్ళు, చెప్పండి, కన్నీళ్ళు విడువవు. ఇంకొక చిన్న మాట, ఆఖరి మాట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. ఆ కాలమున, వినండి 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 వినండి, సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళుతుందంట. సియోనును ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. సియోనులో ఆయనకు ఆలయం ఉన్నది. ఎందుకని? అక్కడి నుంచి యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా వాక్ బయలు వెళుతుంది. దేవుని వాక్. మీరు దేవుని వాక్కు అని వినగానే ఆ వాక్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్, దేవుని వాక్ ఏం చేస్తుంది చూడండి. ఆ వాక్యంలో మీరు చదివితే ఇంకొంచెం క్లారిటీ ఉంది. చూడండి, చదువుతాడు. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. యెహోవా వాక్ ఏం చేస్తుంది? ఆ యెహోవా వాక్ ఎందుకు అవసరం? ఆ దేవుని ధర్మశాస్త్రం. ఒక అతనంట బైబిల్ తీసుకుని వచ్చి యేసన్న గారి దగ్గరికి, ఏమన్నా ప్రార్థన చేయండి అన్నాడంట. అన్నాడంటే బైబిల్కి ఎందుకురా ప్రార్థన? బైబిల్కి ఏమైనా కడుపు నొప్పి, తలనొప్పి, పన్ను నొప్పి, వెన్ను నొప్పి, జ్వరం ఏమైనా వచ్చిందా? బైబిల్కి ఎందుకురా ప్రార్థన? నీకు తెలియదులా చేయండా రే. బైబిల్కి ఎందుకురా ఏమన్నా సడగారండా? ఎందుకంటే ఎంతమందికి ప్రార్థన చేసావో నాకు కూడా చేసి పంపించవచ్చు కదా. సరే రా, ప్రార్థన చేస్తారా? నా కాదా, బైబిల్కే. గట్టిగా పట్టాడంటే వేస్తున్నాయి. రైట్ రా, దగ్గర రా, బైబిల్కి ఎందుకురా అంటే అసలు సంగతి చెప్పాడు. ఏం లేదండి, లాటరీ టికెట్ కొట్టుకొని బైబిల్లో పెట్టా. ఎందుకంటే ఆడికి దేవుని వాక్యం అందుకు. కొంతమంది పిచ్చి మాలోకలు ఉన్నారండి. దేవుని వాక్యం ఎందుకు వాడికి తెలియక ఆడు అంటాడట, లాటరీ టికెట్ కొని బైబిల్లో పెట్టా. తిట్టాడట వేసాను కదా, పనికి అన్నాడు, దరిద్ర బుద్ధుడు.
కష్టపడి కష్టార్జితాన్ని అనుభవించాలనుకోవాలి, కానీ ఎవడో సొమ్ము దోచుకోవాలనుకోవడం ఏంట్రా? దరిద్రం బట్టి అయినా నీ పేరు మీద కొన్నంత మాత్రాన నీ పేరు మీద నీకు లాటరీ టికెట్ తగ్గుతుంది అంటారంటే వాడు అంటాడంట, యేసన్న గారండి నిజమే చెప్పావు, నా పేరు మీద తగలదని నీ పేరు మీద కొన్నాను నేను. నా పేరు మీద తగలదని నీ పేరు మీద కొన్నా. కంగు తిన్నాడట యేసన్న గారు. అమ్ముడు నన్ను కూడా అమ్మేసేటట్టున్నాడు రైడు బాబు. అంటే వాక్యం దానికా? సరే, ఆయన సంగతి పక్కన పెట్టండి. ఇంకొంతమంది ఉన్నారు భక్తులు, మనాళ్ళు. డిసెంబర్ 31వ తారీఖు ఒక చెట్టు పెట్టి చర్చిలో చెట్టు కొమ్మలన్నిటికీ ఇంతంత వాక్యాలు నింగేస్తారు. చూడలే మీరు ఎప్పుడు? ఇంతంత వాక్యాలు చెట్టుకి దానికి దారం కట్టి కొమ్మలకి రెమ్మలకి అన్నిటి కట్టి ఇక 31వ తారీఖు అర్ధరాత్రి, డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత ఇంటి ఇళ్ళపదికి ఒక్కొక్కరు పేరట ఒక్కొక్కరు ఏమంటారు వాగ్దానాలు, వాక్యాన్ని. నాయనా ప్రభువా, యేసయ్యా అడ్డగాడితో ఒకడు ఉన్నాడు నా ఇంట్లో తిరుగుతా ఉంటాడు ప్రభు, ఇంటి పట్టున ఉన్నాడు ప్రభువా, వాడిని ఎంత కాళ్ళు కట్టేసిన కుయ్యమంటాడు ప్రభు, వాడు పక్షాన ఒక వాగ్దానం ఇవ్వను ఆయన అని ఒక వాగ్దానం పీకింది అమ్మ. ఒక వాగ్దానం లాగితే ఏమొచ్చిందో తెలుసా? నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడు. వాడు మొదలై ఇంట్లో ఉన్నాడు కొడుకు. వాడు తిరుగుతూ ఉంటాడు, బైక్ వేసుకున్న ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, ఇంటి పట్టున్నాడు, బాధ్యత లేనాడు. వాడు కోసం ఒక వాగ్దానం లాగితే ఏమొచ్చింది? రాకపోకలేదు యెహోవా నీకు. అమ్మాయి సిప్పోరా, నువ్వురా రామాయి, నువ్వురా, నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు లాగమ్మాయి అంటే ఆ పిల్ల ఒకటి ఉంది, కర్రీ మోహన్ సిప్పోరా. ఏమో నాకు అందట్లేదు అదే అంటే ఆ పిల్ల పైకి నువ్వు లాగో అంటే ఆ పిల్ల లాగింది ఒక వాగ్దానం, పొట్టిది కర్రీది. అలమ్మ లాగమని దాన్ని లాగితే అప్పటికే వచ్చిందో తెలుసా? నీ సంతానం అభివృద్ధి పొందడం. ఇందుకు నేను ఎందుకు చెప్తున్నాను? కత్తిని కత్తిగా వాడకపోతే అర్థమవుతుందా? ప్రయోజనం ఏమి ఉండదండి. వాక్యం ఎందుకు? వాక్యం దేని కొరకు? సియోనులో నుండి వెలువడే ధర్మశాస్త్రం ఎందుకొరకు? సత్యవాక్యము చేత ఈరోజు మనం స్వతంత్రించుకునవలసిన ఆశీర్వాదాలు ఏంటి? ఆ వాక్యము చేత మనం అనుభవించవలసిన దివ్యమైన దీవెన, ఆశీర్వాదకరమైన మార్గం ఎలాంటిది? యెహోవా మందిరానికి మనం వెళదాపదా, అక్కడ తమ మార్గముల విషయమై ఆయన మనకు బోధిస్తాడు. అక్కడ ఆయన మాటలు, ఆయన వాక్యం మనకు నడకను నేర్పిస్తుంది, మనకు త్రోవ చూపిస్తుంది. నువ్వేం చేయాలి, ఎలా తిరగాలి, ఎక్కడ ఉండాలి, ఎలాగా నువ్వు ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా నీ మనుగడని కొనసాగించుకోవాలనో నీకు సుస్పష్టంగా తెలియపరచగలిగిన వాక్కు దేవుని వాక్కు. హల్లెలూయా. దేని చేత యవనుడు తన నడవడికను చెప్పండి సరి చేసుకుంటాడు? చట్టాలు, తుపాకీ గొట్టాలు ఏమైనా మనిషిని మారుస్తాయా? శిక్షలు లేక సంఖ్యలు, లాఠీ కర్రలు, లేకపోతే బలవంతులు, శక్తివంతులు ఏమైనా మనిషి మనస్సును మార్చగలుగుతారా? మీరు చూడండి, ఈ రోజున ఏదైనా ఒక కార్యం చేసి జైలుకి వెళ్ళొచ్చినోడు అలవాటు పడిపోతాడు. ఏమంటాడు తెలుసా? ఒకసారి వెళ్ళొచ్చా, రెండోసారి కూడా వెళ్ళమంటావా? ఒకసారి వెళ్ళొచ్చాను రా బాబు, వద్దురా స్వామి, బతికి అనడు, మనల్ని బెదిరిస్తాడు. ఒకసారి వెళ్ళొచ్చా, రెండోసారి కూడా వెళ్ళమంటావా? ఆ మధ్య ఒక ఆయన చెప్తుంటే విన్నాను నేను. ఒక అతనంట జైల్లో నుంచి విడుదలై బయటకు వచ్చి గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాడంట. ఏమంటే, నాకు బయట ప్రొటెక్షన్ లేదు, నేను జైల్లోనే ఉంటాను. ఆయన కోరుకుంటే ఆయన అలాగే జైల్లో పెట్టుకున్నారంటండి. నేను బయట ఉంటే నాకు ప్రొటెక్షన్ లేదండి, నాకు అపాయం ఉందండి, నాకు అది ఇది ఉంది, అందుచేత నేను బయట